ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీకి వివరించారు నేతలు. కొత్త ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ విషెస్ చెప్పారు. కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన నిధులపైనే ప్రధానంగా చర్చించారు. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీకి వివరించారు నేతలు. కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోడీ విషెస్ చెప్పారు. కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులపైనే ప్రధానంగా చర్చించారు. కాసేపట్లో ఢిల్లీ హైకమాండ్తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, ఎమ్మెల్సీల పదవులపై చర్చించనున్నారు. ఇక 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 28న నాగర్పూర్లో జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. రైట్గా మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, సీఎం ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ప్రధానితోటి భేటీ ముగిసింది సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల్ది. సుమారు 40 నిమిషాల పాటు ఈ ముగ్గురు భేటీ అనేది కూడా నడిచింది. మర్యాదపూర్వక భేటీ ఇది. తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానితో భేటీ అవ్వడం ఇది మొదటిసారి. ఈ భేటీలోనే సుమారు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలకు సంబంధించి కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా పెండింగ్ అంశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు చాలా ఉన్నాయి. 14-15 ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన నిధుల కాడి నుంచి మొదలు పెట్టుకుంటే వెనుకబడిన జిల్లాల వరకు చాలా నిధులు అనేది కూడా గత ప్రభుత్వం పర్స్యూ చేయకపోవడంతో అవి పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి త్వరితగతిన విడుదల చేయాలనేటువంటి డిమాండ్ని ప్రధాని ముందుంచినట్టుగా తెలుస్తోంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అనేది కూడా చాలా కీ రోల్ అనేది కూడా పోషిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించినటువంటి నిధుల విషయంలో కావచ్చు, లేకపోతే సెంట్రల్ జిఎస్టీకి సంబంధించినటువంటి రాష్ట్రాల వాటా కేటాయింపుల విషయంలో కావచ్చు, అదంతా కూడా కొంత ఆలస్యం జరుగుతూ ఉంది. వాటితోటి రాష్ట్ర ప్రగతికి సంబంధించి డబ్బుల విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. జీతాలు ఇవ్వలేనటువంటి స్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉంది అనేటువంటి అంశాన్ని తీసుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. వీటికి సంబంధించి త్వరితగతిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నడిచేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సరైనటువంటి సమయంలో నడిచినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలపైన అంత భారం పడదు. అలాగే చాలా పెండింగ్ నిధులకు సంబంధించి ఆల్మోస్ట్ వెనుకబడిన జిల్లాలకు సంబంధించి 9 జిల్లాలు, అప్పట్లో ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు 9 జిల్లాలు కూడా వెనుకబడిన జిల్లాలుగానే ఉంటుండే. వాటికి సంబంధించి నిధులు కూడా చాలా వరకు చాలా లేటుగా రిలీజ్ అవుతూ ఉండేటివి. వాటితో పాటు జిఎస్టీ అమలు కాకముందు స్టేట్ వాటికి సంబంధించిన ట్యాక్స్కి సంబంధించి బదలాయింపులు కూడా ఏపీకి వెళ్ళిపోయాయి. వాటికి సంబంధించి కూడా కొన్ని నిధులు తెలంగాణకు రావాలి. ఆ ఏపీకి బదలాయించినటువంటి నిధుల్ని తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా కోరడము, మేడారంకు సంబంధించినటువంటి జాతీయ పండుగగా గుర్తించినప్పటికీ వాటికి సంబంధించినటువంటి ఖర్చు చేసేందుకు నిధుల విడుదల విషయంలో కొంత జాప్యం జరుగుతూ ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాణహిత చేవేళ్ల లాంటి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలంటూ కూడా గత ప్రభుత్వం కూడా డిమాండ్ చేసింది. లాస్ట్ ప్రధానిని కూడా కలిసి విజ్ఞప్తులు చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆ జాతీయ హోదా ప్రాజెక్టు విషయంలో దక్కలేదు. ఈసారి కొత్తగా ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చి ఈ అంశాలన్నింటినీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల విషయంలో కావచ్చు, లేకపోతే గ్రాంట్స్ విషయంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, హైవేలకు సంబంధించి కూడా చాలా వరకు స్టేట్ హైవేస్ ఉన్నాయి. ఆ స్టేట్ హైవేస్కి నేషనల్ హైవేస్గా అప్గ్రేడ్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ నేషనల్ హైవేస్గా వాటిని అప్గ్రేడ్ చేస్తే వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే కొత్తగా వేసే హైవేల విషయంలో కావచ్చు, ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అనేది కూడా వస్తూ ఉంటుంది. అది కూడా కొంత భారం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్ళి వీటన్నిటిని కూడా సార్ట్అవుట్ చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫెడరల్ స్ఫూర్తితోటి పనిచేయాలి కాబట్టి వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతూ ఉన్నారు. ఇప్పటికే 6 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేసేందుకు చాలా పెద్ద మొత్తంలో నిధులు అనేది కూడా కావాల్సి ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకోవాలి. వాటిని ఇంప్లిమెంటేషన్కి సంబంధించి వచ్చేటువంటి నిధులను ఉపయోగించుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. గత సీఎం కేసీఆర్గా ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్కి అలాగే ప్రధానికి కొంత గ్యాప్ అనేది కూడా ఉంది. రాష్ట్రానికి స్వయంగా ప్రధాని వచ్చిన ఆయన వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకునేటువంటి
సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాము. ఢిల్లీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ టైము 2021 తర్వాత ప్రధానితో ఎప్పుడు భేటీ కాలేదు. ఆ గ్యాప్ అనేది కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా మంత్రులు వచ్చి అవార్డ్స్ తీసుకోవడమో లేకపోతే ఇతర కార్యక్రమాలు చేసేది, కానీ ఆ గ్యాప్స్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులను రాబట్టుకోవడంలో కొంత సక్సెస్ కాలేకపోయారు. వాటితోటి ఆ గ్యాప్ అనేది కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు అనేది కూడా రాష్ట్రానికి రావాల్సి ఉంది అనేటువంటి దాంట్లో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. వాటికి సంబంధించి లెక్కలన్నీ కూడా తీశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్కి సంబంధించి వివరాలు ప్రధానికి ఇవ్వడంతో పాటు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ నిధులను సాధించడమే లక్ష్యంగా భేటీలో కీలకమైనటువంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటితోటి ఇచ్చేటువంటి నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండేటువంటి ఆర్థిక భారం అనేది కూడా కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ పథకాలను సాధించాలి. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు అలాగే విభజన సమస్యలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో సార్ట్అవుట్ కాలేదు. వాటిని కూడా వాటి పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపెట్టాలి. రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయంతో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా ప్రధాని ముందు ఉంచేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలో 10 ఏళ్ళుగా విభజన కాలేదు. దాన్ని సాధ్యమైనంత త్వరగా విభజన చేసి అక్కడ కొత్త భవన్ కట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒకసారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఇప్పుడు తాజాగా ఆ అంశాన్ని కూడా దాంట్లో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇక అధిష్టాన పెద్దల్ని కూడా కలిసి చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ పైన తొలి క్యాబినెట్ ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి కూడా దానిపైన చర్చకు వస్తూ ఉంది. ప్రతిసారి ఢిల్లీకి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ అంశం తెరపైకి వస్తుంది. దానిపైన కూడా ఈరోజు కీలకంగా అధిష్టాన పెద్దల్ని కలిసి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ పైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. వాటితో పాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా నెల రోజుల్లోనే దాన్ని అనౌన్స్ చేస్తామంటూ కూడా గతంలో పిఎస్సి సమావేశాన్ని నిర్వహించినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాటిపైన కూడా కసరత్తు జరుగుతూ ఉంది. లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వాటికి కూడా సన్నద్ధం అవ్వాలి. రాష్ట్రంలో ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పటికే కొన్ని ఇన్ఛార్జీలుగా నియమించారు. జిల్లాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలను నియమించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని అధిష్టాన పెద్దలతోటి ఈ కీలకమైనటువంటి అంశాలపైన కూడా చర్చ జరిపేటువంటి అవకాశం ఉంది. సూర్య, థ్యాంక్ యూ మదార్. ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీకి వివరించారు నేతలు. కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోడీ విషెస్ చెప్పారు. కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులపైనే ప్రధానంగా చర్చించారు.